సో ఇక్కడ అమెజాన్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఫ్రీ ల్యాప్టాప్ అండ్ అలాగే ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ టూల్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట ఇవి వచ్చేసి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ మొత్తం కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంట్లో ఉండి మీరు హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. 6 months అయితే వీళ్ళకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ వర్క్ ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనేది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ కింద 25,000 వరకు మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు వచ్చేసి వర్క్ ఏంటంటే సో ఇందులో వీడియోస్ అండ్ అలాగే ఇమేజెస్ని చెక్ చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, షార్ప్గా ఉన్నాయా లేదా, బ్లర్రీగా ఉన్నాయా లేదా అనేసి వీడియోలో క్వాలిటీ యాక్యురేట్గా ఉందా లేదా అనేసి మీరు వచ్చేసి చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి వర్క్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు డేటా ఆపరేషన్స్కి సంబంధించి జియో ఏఐ ఆపరేషన్స్కి సంబంధించి అసోసియేట్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే. అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట. అసోసియేట్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఏ లొకేషన్స్ నుండి వీళ్ళు రిక్రూట్ అయితే ఏ లొకేషన్స్కి ఈ యొక్క జాబ్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మీరు చెక్ చేయొచ్చు జాబ్ డీటెయిల్స్. హైదరాబాద్ వర్చువల్ అనమాట. వర్చువల్ అంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ యొక్క జాబ్ని అయితే ప్రొవైడ్ చేస్తారనేసి. ఉత్తరప్రదేశ్ అండ్ అలాగే బెంగళూరు, కర్ణాటకకు సంబంధించి అండ్ అలాగే చెన్నై, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ, ఏపీ, సో కోల్కతా, ఇలా ఏపీ వచ్చారనమాట. సో ఇలా ఈ యొక్క లొకేషన్స్కి సంబంధించి వీళ్ళు జాబ్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట, ఈ యొక్క జాబ్స్ని అమెజాన్ కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ది అసోసియేట్ హ్యాస్ టు వాచ్ సెవరల్ 100 వీడియోస్ ఇన్ ఏ షిఫ్ట్ అండ్ ప్రొవైడ్ రెస్పాన్స్ బై ఫాలోయింగ్ గోల్స్ ఆన్ యాక్యురసీ, క్వాలిటీ, speed, productivity and right acceptable practices. Associates are required to take break at the pre-defined slot and ensure 6.8 to 7 hours time per day in spent to answer the videos అనమాట. సో ఇక్కడ యాజ్ ఏ అసోసియేట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ ఈ యొక్క కంపెనీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ అండ్ అలాగే ఇమేజెస్ని జనరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ యొక్క వీడియోస్ అండ్ అలాగే ఇమేజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా, షార్ప్గా ఉన్నాయా లేదా అనేసి మీరు వచ్చేసి మీ యొక్క షిఫ్ట్ టైమింగ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ని మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో యాక్యురేట్గా ఉన్నాయా లేదా, క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా, స్పీడ్ ఎలా ఉంది, సో ఇలా మీరన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు వచ్చేసి ఈ యొక్క షిఫ్ట్ టైమింగ్స్లో 6.8 to 7 hours అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఫర్ షిఫ్ట్లో. అండ్ మీకు బ్రేక్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఓవరాల్గా వర్క్ ఏంటంటే మీరు వీడియోస్ని సో వాటి క్వాలిటీ బాగుందా లేదా అండ్ అలాగే షార్ప్గా ఉన్నాయా లేదా, బ్లడ్గా ఉందా, ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెక్ చేసి ఈ యొక్క కంపెనీకి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్స్ హూ ఆర్ హైర్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ మెయింటైన్ డెడికేటెడ్ వర్క్ స్పేస్ దట్ ఈస్ టేబుల్, చైర్, సఫిషియంట్ లైట్నింగ్ అండ్ అలాగే వర్క్ స్పేస్. వర్క్ రిలేటెడ్ డేటా షుడ్ నాట్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్ అదర్ దాన్ ఎంప్లాయ్ అనమాట. సో మీరు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క జాబ్ని వచ్చేసి మీకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ టూల్స్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ల్యాప్టాప్ అండ్ అలాగే వైఫై అన్నీ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాని గురించి డోంట్ వరీ. మీరు వచ్చేసి సో మీరు చేసే వర్క్ స్పేస్ అనేది మీరు డెడికేటెడ్గా సఫిషియంట్ లైట్నింగ్ ఉండేటట్టు అండ్ అలాగే చైరు, వర్క్ స్పేస్ కరెక్ట్గా ఉండేటట్టు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ది క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ నాన్ టెక్ రోల్ ఫర్ కాంట్రాక్ట్ డ్యూరేషన్ 6 months అనమాట. సో వీళ్ళు వచ్చేసి యొక్క వర్క్ని 6 months కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారనమాట. సో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఎబిలిటీ టు ఐడెంటిఫై డీటెయిల్ ఫ్రమ్ బ్లర్రీ, లెస్ షార్ప్ వీడియోస్ టు ప్రొవైడ్ కరెక్ట్ రెస్పాన్స్ రిక్వైర్డ్ హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ స్క్రీన్. సో మీరు వచ్చేసి చెప్పాను కదా
బ్లర్రీ ఫొటోస్ ఏమన్నా, సో లెస్ షార్ప్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్గా రెస్పాన్స్ అనేది మీరు వచ్చేసి కరెక్ట్గా రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట కంపెనీకి. అండ్ అలాగే రిక్వైర్స్ హై లెవెల్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ స్క్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్నెస్ టు వర్క్ ఆన్ ఇంక్రిమెంటల్ టార్గెట్స్, గోల్స్ అండ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ అనమాట. ఫాస్ట్ ఫేస్ ఇంప్లిమెంటేషన్ అండ్ అలాగే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి కూడా మీరు విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. రిమోట్ టీమ్స్ అండ్ ఎస్పెషల్లీ గుడ్ టీమ్ ప్లేయర్, readiness to come to office for few days when required, applicable for associate working ఫ్రమ్ హోమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు స్విచ్ ఆన్ ల్యాప్టాప్ కెమెరా వైల్ ఆన్ వర్చువల్ మీటింగ్స్. సో మీటింగ్స్ ఉన్నప్పుడు మీరు వచ్చేసి మీ యొక్క ల్యాప్టాప్ కెమెరాని స్విచ్ ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ డే ఇన్ ద లైఫ్ కనుక చూసుకున్నట్లయితే అసోసియేట్ విత్ 24/7 వర్క్ ఎన్వైరన్మెంట్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ వుడ్ బి వర్కింగ్ ఇన్ 9 hours షిఫ్ట్. మీరు వచ్చేసి ఒక షిఫ్ట్లో 9 hours అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడింగ్ ప్రీ స్కెడ్యూల్ బ్రేక్స్ అండ్ అలాగే బ్రేక్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ది షిఫ్ట్ టైమింగ్ వుడ్ బి సబ్జెక్ట్ టు చేంజ్ ఎవ్రీ 3 to 4 months ఆర్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఈ యొక్క షిఫ్ట్ టైమింగ్స్ అనేది 3 to 4 monthsకి ఒకసారి చేంజ్ అయితే చేస్తూ ఉంటారనమాట. In case associate is working in night shift allowances will be provided as per applicable Amazon work policy అనమాట. సో ఇన్ కేస్ మీకు నైట్ షిఫ్ట్లో వర్క్ అని వేస్తే వాళ్ళు మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దానికి సంబంధించిన మనీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. వీక్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే మీకు వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్స్, షిఫ్ట్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్స్ అండ్ హాలిడేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ యొక్క జాబ్కి జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే 28,000 to 30,000 వరకు మీకు శాలరీ అనేది ఫ్రెషర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్ టు 35-40 వరకు ఉంటుందన్నమాట ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. సో ఇది గాస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ సో చూడొచ్చు. మీకు ఇంటర్ఫేస్ అనేది అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీకు ఇంతకుముందే కనుక అమెజాన్ అకౌంట్ ఉన్నట్టయితే లాగిన్ విత్ అమెజాన్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే లాగిన్ విత్ గూగుల్, లేదు మేము న్యూగా క్రియేట్ చేసుకుంటాం అనుకుంటే క్రియేట్ వన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.